ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షంగా ఉండడానికి కూడా అర్హుడు కాదని చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే అసెంబ్లీ ఎగ్గొట్టాడు. ఇవాళ శవ రాజకీయాలు చేయడానికి సిగ్గు లేకుండా మరి బయలుదేరుతా ఉన్నాడు. అనంతపురంలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక కుటుంబ తగాదాల్లో జరిగినటువంటి సంఘటనని రాజకీయం చేయడానికి ఇవాళ దిగజారుతా ఉన్నాడంటే ఇవాళ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల్ని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. నడి రోడ్డు మీద తోట చంద్రయ్యని కోడి కత్తితో కోడిని కోసినట్టు కోసింది వాస్తవం కాదా? ఇవాళ అనేక మందిని ముక్కు పచ్చలారిని పసికందుని పెట్రోల్ పోసి తగలబెట్టింది వాస్తవం కాదా? ఆడబిడ్డల మీద మీ ఇంటి ముందు కోతవేట దూరంలో ఆడబిడ్డ మీద భర్త ముందే అఘాయిత్యం చేస్తే కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళ శవరాజకీయాలు చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఇవాళ అతనికి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలోడదీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలా లేదా అని నేను అడుగుతాను.